రావణ సంహారం తర్వాత విభీషణుడిని లంకాధిపతిగా పట్టాభిషిక్తుడిని చేస్తారు. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా వానర సైన్యంతో కలిసి అయోధ్యకు తిరుగు ప్రయాణం కావడానికి విభీషణుడు పుష్పక విమానం సిద్ధం చేస్తారు. అందరూ విమానం ఎక్కాక రాముడు తన వానర సైన్యాన్ని ఒకసారి గమనిస్తాడు. అక్కడ వానర వీరుడైన గంధమాదనుడు కనిపించడు. గంధమాదనుడు ఎక్కడా అని రాముడు విభీషణుడిని అడుగుతాడు. దానికి విభీషణుడు విచారంగా, ప్రభూ, కుంభకర్ణుడితో జరిగిన యుద్ధంలో గంధమాదనుడు వీరమరణం పొందాడు. రాముడు ఎంతో భావోద్వేగానికి లోనవుతాడు. నాకోసం ప్రాణాలర్పించిన వీరుడిని వదిలి నేను అయోధ్యకు వెళ్లలేను. హనుమా, గంధమాదనుడు ఏ లోకంలో ఉన్నా సరే అతడిని వెతికి తీసుకురా అని ఆజ్ఞాపిస్తాడు. రాముడి ఆజ్ఞను శిరసావహించి హనుమంతుడు గాలివేగంతో బయలుదేరుతాడు. హనుమంతుడు నేరుగా యమధర్మరాజు వద్దకు వెళ్తాడు. రామకార్యం కోసం గంధమాదనుడిని తిరిగి పంపించు అని అడుగుతాడు. కాని యముడు ఇక్కడ అతను లేడు అని చెప్తాడు. హనుమంతుడు అక్కడి నుండి బ్రహ్మలోకానికి వెళ్తాడు. రామకార్యం కోసం గంధమాదనుడిని తిరిగి పంపించు అని అడుగుతాడు. బ్రహ్మదేవుడు విధిరాతను మార్చలేను అని చెబుతాడు. కాని హనుమంతుడు తన విశ్వరూపాన్ని చూపిస్తూ రాముడి ఆజ్ఞ నెరవేరకపోతే ఈ లోకాలను స్తంభింపజేస్తాను అని పట్టుబడతాడు. హనుమంతుడి భక్తికి, రాముడి సంకల్పానికి తలవంచి గంధమాదనుడి ప్రాణాలను తిరిగి ఇస్తారు. హనుమంతుడు గంధమాదనుడిని సజీవంగా తీసుకుని పుష్పక విమానం దగ్గరకు చేరుకుంటాడు. గంధమాదనుడు తిరిగి రావడంతో రాముడు ఎంతో సంతోషిస్తాడు. అప్పుడు అందరూ కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు ప్రయాణమవుతారు. శ్రీరాముడు తనను నమ్ముకున్నవారిని, తనకోసం కష్టపడినవారిని ఎన్నటికీ వదిలిపెట్టడు. హనుమంతుడికి రామ ఆజ్ఞ ఉంటే అసాధ్యమైనది ఏదిలేదు. యమ, బ్రహ్మలోకాలను సైతం గడగడలాడించగలడు. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోడానికి వీడియోకి లైక్ చెయ్యండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.